Thank you, Brother Kiran, and all of you for this time of being together, though far away, but being together in the presence of God and to sing together beautiful song we heard, and we pray together, and now to study God's word. సమయంలో మరి ఈ విధమైనటువంటి సహవాసం ఈ అందరం దూరంగా ఉన్నప్పటికీ దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభు పాద సన్నిధిలో మనందరం సహవాసములోను ఒకటిగా కలిసి పాట పాడి ప్రభునామాన్ని స్తుతించుటకు ప్రార్థించుటకు కలిగి ఉన్న ఈ భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. Thank you all. Thank you for your prayers. And as you continue in prayer, we will look into God's word. అయితే ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉండగా చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు, ప్రార్థించినందుకు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. Now to 1 Timothy chapter 1. తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. Apostle Paul is writing to Timothy, his beloved. అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను తిమోతికి రాస్తూ ఉన్నాడు. Timothy means one who honors God. తిమోతి అనగా దేవుని ఘనపరచువాడు. One who honors God. దేవుని ఘనపరచువాడు అని అర్థం. God expects all of us to be like that. We need to be honoring God. ప్రభువు మనందరి నుండి ఆశిస్తున్నటువంటి విషయం అదే. మనందరం కూడా మన జీవితాలలో ప్రభువుని ఘనపరచాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. Not only Timothy, his mother Eunice, and we know grandmother Lois also, they were also those who honor God. తిమోతి మాత్రమే కాదు, తన తల్లి అయిన యునికే, తన అవ్వ అయిన లోయి కూడా ప్రభువుని ఘనపరచిన వారు. They were believers in the Lord, both the grandmother, the mother, and the son. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, ఆ అవ్వ, తన తల్లి, ఆ యొక్క కుమారుడైన తిమోతి ముగ్గురు కూడా ప్రభువులో విశ్వాసం ఉంచిన వారే. They not only honored God, they honored God's word. వారు దేవుని మాత్రమే ఘనపరిచిన వారు కాక దేవుని వాక్యాన్ని కూడా ఘనపరిచిన వారుగా ఉన్నారు. God's word was very, very much important in that family. ప్రతి కుటుంబంలో దేవుని వాక్యము ఆ కుటుంబంలో ఎంతగానో ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. Both the grandmother and the mother taught the child the Holy Scriptures. అవ్వకి, తల్లికి, ఆ కుమారునికి పరిశుద్ధ వాక్యముల పట్ల ఆసక్తి, గౌరవము కలిగి ఉన్నారు. And 2 Timothy chapter 1 verse 5, he says that, the genuine faith was in them. They really trusted and committed their life to God's word. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో వారు నిష్కపటమైన విశ్వాసమును కలిగి ఉన్నారు. And Timothy had the privilege to learn scriptures from their mother, from his mother's grandmother. తిమోతి తన అవ్వ యొద్ద నుండి, లోయి నుండి, తన తల్లి అయిన యునికే నుండి దైవవాక్యాన్ని నేర్చుకోవడానికి గొప్ప భాగ్యాన్ని కలిగి ఉన్నాడు. 2 Timothy chapter 3 verses 14 and 15. రెండవ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తే, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు
నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. They learned from the scriptures the Lord Jesus Christ. వారు దైవ వాక్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నుండి నేర్చుకున్నారు. They learned salvation from the scriptures. దేవుని వాక్యం నుండి రక్షణను గురించి నేర్చుకున్నారు. They knew that salvation was through the faith in the Lord Jesus Christ. రక్షణ యేసుక్రీస్తునందుంచిన విశ్వాసము వలన వస్తుందన్న విషయాన్ని వారు ఎరిగారు. There's a question as to from whom whose ministry that Timothy came to the Lord. It is often said. అనేక సార్లు మనుషులోకి వచ్చే ప్రశ్న ఏమిటి అంటే, ఎవరి పరిచర్యలో ఎవరు స్వార్థ అందించగా తిమోతి ప్రభు వైపు తిరిగాడు. If you clearly read this verse, there is no reference about that. మనము జాగ్రత్తగా గమనిస్తే దానికి మనము రిఫరెన్స్ దొరకదు. It is true that Timothy had a great place in the heart of Apostle Paul. అయితే అపోస్తులైన పౌలు హృదయములో తిమోతి చాలా మంచి స్థానాన్ని కలిగి ఉన్నాడు. But you cannot prove from a verse that it is from Paul, that Apostle Paul, that Timothy got saved. You cannot. You can assume maybe. ఒకవేళ మనము తిమోతిని రక్షణలోనికి నడిపించడానికి ప్రయాసపడింది అపోస్తులైన పౌలు అని మనం అనుకోవచ్చు, కానీ అది నిర్ధారించడానికి మన దగ్గర ఎలాంటి రుజువు లేదు. Most probably he got saved through his mother and his grandmother. ఎక్కువ శాతము ఉన్నటువంటి ఆధారం ఏమిటి అంటే, లేదా చెప్పదగిన విషయం ఏంటంటే, తిమోతి తన అవ్వ యొద్ద నుండి తన తల్లి యొద్ద నుండి నేర్చుకున్నటువంటి దేవుని వాక్యము వలన వారి చేత రక్షణలోనికి నడిపించబడ్డాడు. That is what 2 Timothy 3:14 and 15 says. You have known the Lord, the salvation, the faith through the scriptures from those who taught you the scriptures. అదే ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం కదా. విశ్వాసము రక్షణ ఆ విషయాలను కదా, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యం నుండి నీవు ఎరుగుదువు అంటూ ఉన్నాడు. So it is they got saved and they led the child through the scriptures to the Lord. వారు రక్షించబడి ఆ దేవుని వాక్యముల చేత రక్షణను గూర్చిన విషయాలను వారు విశ్వాసము ద్వారా వారి కుమారునికి నేర్పించి ప్రభువులోనికి నడిపించారు. Come back to 1 Timothy. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రికలోనికి వద్దాం. Chapter 1. 1వ అధ్యాయము. Apostle Paul says Timothy, the true son in the faith. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, నా నిజమైన కుమారుడైన తిమోతి. So he is testifying about the genuine salvation or genuine faith that is in him. తిమోతిలో ఉన్నటువంటి నిజమైనటువంటి విశ్వాసాన్ని గురించిన సాక్ష్యం అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. Verse 18 of chapter 1. 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. నా కుమారుడు అయిన తిమోతి నీవు విశ్వాసం. He says son Timothy. ఇక్కడ నా కుమారుడు అయిన తిమోతి అంటూ ఉన్నాడు. That's a good testimony. Then 2 Timothy chapter 1 verse 2, my beloved son. రెండవ పత్రికలో మొదటి chapter 1 verse 2, రెండవ వచనంలో, మొదటి అధ్యాయం 2వ వచనం, అదే మొదటి వచనంలోనే మనం చూస్తాం తెలుగులో.
ప్రియకుమారుడగు తిమోతి అంటున్నాడు. No, he always speaks highly about him. ఆ, ఎల్లప్పుడూ కూడా తిమోతిని గూర్చి ఘనముగానే మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తుడైన పౌలు. 2 Timothy chapter 2 verse 1, my son, he says. రెండవ పత్రికలోనే 2వ అధ్యాయం నా కుమారుడా అంటూ ఉన్నాడు. 1 Corinthians chapter 4 verse 17. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 17వ verse 17. ఇందు నిమిత్తం My beloved, నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని అంటూ ఉన్నాడు. so you are so fond of Timothy and speaks very good of him. తిమోతిని గురించి బాగుగా ఎరిగినవాడు, తిమోతిని గురించి చక్కని విషయాలను చెప్తున్నటువంటి వాడుగా అపోస్తులైన పౌలును మనం చూస్తాం. So this word speaks how Timothy was close to Apostle Paul, great man of God. ఈ వచనము తిమోతి అపోస్తులైన పౌలు చెంత ఎలాగ నమ్మకంగా ఉన్నాడో, లేదా అపోస్తులైన పౌలు తిమోతిని ఏ విధంగా ప్రేమించాడో ఆ ప్రేమను ఈ వచనంలో మనం చూడగలుగుతాం. 16 we have the first reference about him, and we find that he was a son of a Greek person. Which was, sir? Acts chapter 16. Sorry, there is a cut in your voice. Acts chapter 16 verse 1. We know he said his father was a Greek. 16వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఈ తిమోతి గ్రీసు దేశస్థుడు అనే విషయాన్ని మనం చూడగలుగుతాం. He was from Lystra. అతను లూస్త్రా వాస్తవుడిగా ఉన్నాడు. It is where Apostle Paul visited in his first missionary journey. ఈ లూస్త్రా అనేది అపోస్తులైన పౌలు మొదటి సువార్త దండయాత్రలోని ఒక ప్రాంతము. But we do not have a reference saying that in the first missionary journey, as a family, they had any connection with Apostle Paul. అయితే ఈ మొదటి సువార్త యాత్రలో అపోస్తులైన పౌలు ఈ కుటుంబాన్ని దర్శించి సువార్త ప్రకటించాడనే దానికి రుజువుగా మనకు ఎలాంటి ఆధారం బైబిల్లో మనం చూడలేదు. He preached there, he was stoned there. Maybe Timothy was witnessing of those facts. He was stoned almost to death. అపోస్తులైన పౌలు వాక్యం అందించాడు. మరణాపాయపు స్థితుల వరకు కొట్టబడ్డాడు. ఒకవేళ తిమోతి కూడా ఆ దృశ్యాన్ని చూశాడేమో. Miraculously he was escaped from death. That may be also witnessed by Timothy. ఆశ్చర్యకరంగా అపోస్తులైన పౌలు ఆ యొక్క మరణాపాయం నుండి తప్పించబడ్డాడు. బహుశా తిమోతి కూడా ఆ విషయాన్ని చూస్తుండొచ్చు. So in his second missionary journey, when he met him, Apostle Paul selected him to be his co-worker for the rest of his life. రెండవ సువార్త యాత్రలో అపోస్తులైన పౌలు తిమోతిని తనతో తోడి దాసుడుగా పరిచారకుడుగా ఎన్నుకున్నట్లుగా అపోస్తులైన పౌలు ఎన్నుకున్నట్లుగా చూస్తాం. Now few things about the background of the book. అయితే కొంత చారిత్రక విషయాలు చూద్దాం. When you come to book of Acts, మనము అపోస్తుల కార్యాల్లో చూసినట్లయితే the last chapter 28, 28వ అధ్యాయంలో చూద్దాం. We see that Apostle Paul was imprisoned in Rome. రోమాలో అపోస్తులైన పౌలు చెరపట్టబడ్డట్లుగా చెరసాల్లో వేయబడ్డవాడుగా చూస్తాం. And after that we understand that he was released from that prison life. ఆ తర్వాత అతను ఆ యొక్క చెర నుంచి విడిపించబడ్డాడనే విషయాన్ని కూడా చూస్తాం. And he along with Timothy traveled back to many places that he visited, that he ministered.
ఆ అపోస్తులైన పౌలు పరిచర్య చేసినటువంటి అనేక ప్రాంతాలకు తిమోతిని పంపినట్లుగా మనం చూస్తాం. No, Apostle Paul came along with Timothy. అపోస్తులైన పౌలు కూడా తనతో వచ్చాడు. And when they came to Ephesus, Apostle Paul left Timothy there to settle the matter in that assembly. ఎఫెసీ వరకు వచ్చిన తర్వాత ఈ అపోస్తులైన పౌలు తన తిమోతిని విడిచి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. So he was left there to solve the problems that were happening arising in that assembly. So Apostle Paul asked Timothy to be there in that Ephesian church. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి అసమాధానాన్ని బట్టి ఇబ్బందులను బట్టి అపోస్తులైన పౌలు తిమోతిని ఎఫెసులో ఉండి సంఘ పరిచర్యను చూడాల్సిందిగా ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. That is what we read from chapter 1 verse 3. 1 Timothy chapter 1 verse 3. ఆ విషయాలనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో they came from Rome to Asia and came to Ephesus. వారు రోమా నుంచి ఏసియాకు వచ్చి ఆ తర్వాత ఇక్కడ వారు మాసిదోనియాలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. No. He came from Rome to Ephesus and he left Timothy and went to Macedonia. ఓకే, ఆ రోమా నుంచి వారు కలిసి వచ్చారు. ఎఫెసులో తిమోతిని విడిచిపెట్టి మళ్ళీ ఆ మాసిదోనియాకి వెళ్ళిపోయాడు అపోస్తులైన పౌలు. So Timothy was there working with the people of God in Ephesus, and Apostle Paul went back to Macedonia. ఎఫెసులో అపోస్తులైన పౌలు తిమోతిని విడిచి వెళ్ళి మాసిదోనియాకు వెళ్ళిపోగా తిమోతి ఎఫెసు సంఘంలో పనిచేసినట్లుగా చూస్తా ఉన్నాం. So this epistle, First Timothy was written from Macedonia. While he was there in Macedonia, he wrote this epistle. అపోస్తులైన పౌలు మాసిదోనియాలో ఉండగా మాసిదోనియా నుండి తిమోతికి ఎఫెసులో ఉన్న తిమోతికి పత్రిక రాస్తూ ఉన్నాడు. Hope you understand the background of the book. ఈ పుస్తకం యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. They were, in the Ephesian church, there were problem with the false teachers. ఎఫెసులో దుర్బోధకులతో సమస్య అక్కడ ఉండింది. So Apostle Paul had to deal with those false doctrines. అపోస్తలుడైన పౌలు ఆ దుర్బోధకులకు హెచ్చరికగా ఈ పత్రికను కొన్ని విషయాలు. Then there were problem in the assembly gathering, in the worship service. So he was asked to settle those matters. ఆ యొక్క ఆరాధన క్రమంలోని కొన్ని విషయాలను కూర్చిన సంగతులు అడిగినప్పుడు వాటిని గురించి రాస్తున్నాడు. There in the church there were need of qualified leaders. So chapter 3 talks about that. ఆ సంఘంలోని అధికారాన్ని గురించిన విషయాలు, నాయకుల విషయాలను గురించి 3వ అధ్యాయంలో రాస్తున్నట్లుగా అడిగినప్పుడు రాస్తున్నట్లుగా చూస్తున్నాం. Then there were so many misunderstanding about the material things, the riches and all that. Apostle Paul had to correct them through Timothy. ఆ సంఘంలో అనేకమైనటువంటి సమస్యల్లో ఈ యొక్క ధనాన్ని గూర్చిన విషయాలు, లోక సంబంధమైనటువంటి వస్తుపరమైనటువంటి విషయాలను గూర్చిన ఆలోచనలను సరిచేస్తూ ఈ మాటలు రాస్తున్నాడు 4వ అధ్యాయంలో. So let's read 1 Timothy chapter 3 verse 14 and 15 with that understanding. 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది.
Okay. So he's exhorting Timothy and through Timothy to the assembly how they ought to conduct in the church of God. ఆ యొక్క తిమోతికి హెచ్చరిక చేస్తూ తిమోతి ద్వారా సంఘానికి కూడా హెచ్చరికను అందిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. We understand that this is personal letter. మనము అర్థం చేసుకోవచ్చు, ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి పత్రిక. It is not written to an local assembly. ఇది ఒక లోకల్ లేదా అక్కడ స్థానిక సంఘానికి కాదు రాస్తున్నటువంటిది, ఇది కేవలం వ్యక్తిగతంగా రాస్తూ ఉన్నాడు తిమోతికి. That does not mean that is only for Timothy. It is for all of us. అవి తిమోతికి మాత్రమే కాదు, అయితే మనందరికీ కూడా. Where is it? You said we may say that this is personal letter. Where does it say that this is applicable for us? All the principles that are in 1 Timothy. అయితే ఇది తిమోతికి ఒక్కడికే రాశాడు అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాక్య సత్యాలను మనకు కూడా మనం అన్వయించుకోవాలి. What Apostle Paul is teaching Timothy, telling Timothy, it is to teach the whole church, people of God. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తుంది ఏంటంటే జీవము గల దేవుని సంఘములో జనులు అంటున్నాడు. Chapter 4 verse 11. 4:11 చూస్తాం. These things command and teach. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము అంటున్నాడు. 4:11. What I teach you, what I command you, you command it to the people of God, to the church of God. నేను నీకు బోధించుతున్న సంగతులను, నేను నీకు నేర్పించే సంగతులను, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి సంగతులను నీవు దేవుని ప్రజలకు కూడా నేర్పించాలి అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. Teaching people of God is very important. దేవుని జనాంగానికి బోధించడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. Doing ministry is very important. దేవుని పరిచర్య చేయడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. But this epistle teaches that one who ministers to the people need to be careful about his own personal life. అయితే అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే సంఘానికి లేదా విశ్వాసులకు బోధించే వ్యక్తి తన వ్యక్తిగత జీవితాన్ని గురించి జాగ్రత్త కలిగి ఉండాలి అంటూ ఉన్నాడు. Many times we teach other people, but we fail to teach discipline and teach ourselves. అనేక సార్లు మనం ఇతరులకు బోధించుటలో సఫలం అవుతున్నాం, కానీ మనము బోధించుకున్నటలో సరి చేసుకున్నటలో విఫలం అవుతున్నాం. Timothy is a good teacher. He has to teach. తిమోతి మంచి బోధకుడుగా ఉన్నాడు, బోధకుడుగా తను బోధించవలసిన వాడుగా ఉన్నాడు. But his personal life is very important. Chapter 4 verse 12. Let's read few verses. 4వ అధ్యాయం చాప్టర్ 4 verse 11 and 12 మనం చదువుదాం. Verse 12. నీ అవనమును బట్టి ఎవడునో నేను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అంటున్నాడు. So the ministers, those who minister to other people, need to be very careful with their own life. ఎవరైతే ఇతరులకు బోధించేవారుగా ఉంటారో వారు వారి జీవితాలను గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. Let nobody despise your life. Be an example that they can see and copy your life. ఎవడును నీ యవనమును బట్టి నేను తృణీకరింపనీయకము అంటున్నాడు. Verse 14. Do not neglect the gifts that are in you. 14వ వచనంలో పెద్దలు హస్త నిక్షేపణములు చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము అంటున్నాడు. Be an example. Do not neglect the gift that is in you. మాదిరిగా ఉండుము,
నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము అంటున్నాడు. Verse 16. 16వ వచనంలో Take heed to yourself and to the doctrine. Continue in them. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో So నిలకడ. we should be careful as to what we teach. At the same time, how our life ought to be before other people. మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మనం బోధించడంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఇతరులకు బోధిస్తూ మన జీవితాన్ని ఎలాగో జాగ్రత్తగా చూసుకుంటూ మనం బోధిస్తున్న వాటిలో ఎలాగో నిలకడగా ఉంటున్నామో అన్న సంగతులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. Verse 15, give completely, entirely to this ministry. 15వ వచనంలో నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించి వీటి అందే సాధకము చేసుకొనుము అంటున్నాడు. 5:23, chapter 5 verse 23. Take care of your own health. 23వ వచనం, 5వ అధ్యాయం 23వ వచనం, నీ ఆరోగ్యమును గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. So your personal life, your ministry, your gifts, your health, and take care of all these things. నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి, నీ పరిచర్యను గురించి, నీకున్న వరమును గురించి, నీ ఆరోగ్యమును గురించి, ప్రతి దాని గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. Apostle Paul called Timothy the man of God. అపోస్తలుడైన పౌలు తిమోతిని దైవజనుడా అంటూ ఉన్నాడు. Chapter 6 verse 11. 6వ అధ్యాయం 11వ వచనం, దైవజనుడా నీవైతే. This should be the testimony of every child of God before people. We should be exemplary and they should see as a man and of God. మనము దైవ జనులముగా లేదా దేవుని బిడ్డలుగా మనము మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, సాత్వికంలోను ప్రయాసపడుతూ వాటి విషయంలో మాదిరిగా ఉండాలి అనేకులకు. So this is how a man of God ought to be. ఇలాగూ ఒక దైవ జనుడు ఉండాలి. Now we will go to the details of chapter 1. ఇప్పుడు మొదటి అధ్యాయము లోతులోనికి వెళ్దాం డీప్గా. Why did he write this epistle? ఎందుకు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు? That's a question. ఇక్కడ ప్రశ్న ఉంది. Verse 1. 1వ వచనం. He says, I am writing this letter because of the commandment of God. ఈ పత్రికను ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తలునిగా నేను రాస్తూ ఉన్నాను అంటున్నాడు. మన రక్షకుడైన దేవుని యొక్కయో మన నిరీక్షణకర్త అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం అంటూ ఉన్నాడు. He writes this epistle to give as the commandment of God the Father and God the Son. ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ఈ పత్రికను తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారం రాస్తున్నాను అంటున్నాడు. It's not because he wanted to write something. ఇది ఏదో ఆయన రాయాలి కాబట్టి రాయడం కాదు. So that is the importance of this book. Apostle was asked by God of heaven to write this epistle. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే పరలోకపు దేవుడే ఆయనకు ఆజ్ఞాపించాడు రాయమని. So God is called as the Savior and Jesus Christ is our hope.
దేవుడు మన రక్షకుడుగా ఆయన మనకున్నారు. That is the two descriptions of God the Father and the Lord Jesus Christ. ఇది తండ్రి అయిన దేవుని యొక్క మన రక్షకుడు నిరీక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రకారం రాస్తూ ఉన్నాడు. And Apostle Paul calls himself an apostle of Jesus Christ. అపోస్తులైన పౌలు తనను తాను ఎలాగ పరిచయం చేసుకుంటున్నాడంటే క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడిగా చెప్తున్నాడు. There are very few people who have that privilege. కేవలం కొంతమంది మాత్రమే ఆ యొక్క భాగ్యాన్ని పొందుకున్నారు. The 12 disciples. వారు 12 The 12 disciples. Then in place of Judas, Matthias has come. యూదా స్థానంలో ఇస్కరియోతు యూదా స్థానంలో మత్తీయ వచ్చాడు. And later on Apostle Paul was also called the apostle. ఆ తర్వాత మెల్లిగా అపోస్తులైన పౌలు కూడా అపోస్తులుగా పిలువబడ్డాడు. Directly selected by the Lord. నేరుగా ప్రభు చేతనే ఎన్నుకొనబడ్డాడు. But in the New Testament there are others who are also called apostles. నూతన నిబంధనలో మనం చూస్తే ప్రభు చేత పిలువబడ్డవారు ఇతరులు కూడా ఉన్నారు. People like Epaphroditus and Titus were called apostles because they were apostles of the churches center. ఎపఫ్రోదితు, తీతు వీరు కూడా అపోస్తులుగా పిలువబడ్డారు. అయితే సంఘములో పరిచర్య నిమిత్తము నిలబడ్డవారు. They were sent by the assembly and that's why they are called the apostles. సంఘము చేత పంపబడ్డవారు కనుక వారు అపోస్తులుగా పిలువబడ్డారు. So that is the first thing that we wanted to say, that this is the commandment of God and it was sent by the apostle. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అపోస్తులుగా పిలువబడడం అనేది చాలా అద్భుతమైన విషయం. అంతేకాకుండా దేవుని యొక్క మన నిరీక్షణకర్త అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం రాయడం అనేది అద్భుతము. Number 1, God commanded to Paul. మొదటిగా ఎందుకు రాశాడంటే దేవుడే అపోస్తులైన పౌలును ఆజ్ఞాపించినారు కనుక రాశారు. Number 2. రెండవది verse 18. 18వ వచనం చూస్తాము. Now Paul commands to Timothy. ఇది అపోస్తులైన పౌలు యొక్క ఆజ్ఞ తిమోతికి. God commanded Paul and now Paul, he says that no, I give this command to you Timothy, I commit this command to you. అపోస్తులైన పౌలు అంటాడు, నేను నీకు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను అంటాడు. దేవుడు అపోస్తులైన పౌలును ఆజ్ఞాపించారు. అయితే అపోస్తులైన పౌలు మరి తిమోతికి ఆజ్ఞాపిస్తూ రాస్తూ ఉన్నాడు. Thirdly, మూడవదిగా now Timothy now commands to the false teachers. మూడవదిగా తిమోతి దుర్బోధకులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, బోధను సరిచేస్తూ. Verse 3, chapter 1 verse 3. 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీ ఎఫెసులో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించు. So now this is a commandment. Timothy has to command the false teachers not to teach the false doctrine.
అయితే దుర్బోధకులు దుర్బోధన చేయకుండా ఉండడానికి ఇది తిమోతి ఆ, దుర్బోధకులు ఆజ్ఞాపించాలని ఆజ్ఞాపిస్తున్నాడు అపోస్తులైన పౌలు. So he has to command and silence the false teachers. వారికి ఆజ్ఞాపించి వారు నోరు మూయించవలసిన వాడుగా ఉన్నాడు తిమోతి. This is also our responsibility. ఇది కూడా మన బాధ్యత. As God's servants, we need to study God's word, and anything and everything taught not in accordance with God's word, you have to command the people not to teach those things in the assembly. దేవుని సేవకులుగా ఇది మన బాధ్యత. మనం కూడా దేవుని సేవకులుగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, తెలుసుకోవాలి, ఆ సత్యాన్ని ఎరగాలి. ఎవరైతే సత్యానికి భిన్నముగా వెళ్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా ఆజ్ఞాపించి చెప్పాలి, ఆ బోధను ఆపివేయాల్సిందిగా. Warning against all false teachers. దుర్బోధకు వ్యతిరేకంగా వారికి మనం ఆజ్ఞాపించాలి. Says that teach no other doctrine. Verse 3, first part. బోధించడానికి లేదు. 4. Verse 4, give no heed to fables and endless genealogies. 4వ వచనంలో మనం చూస్తాం. Other than God's word, no stories or genealogies should be taught in the assembly of God. దేవుని వాక్యానికి బదులుగా కల్పనా కథలు కానీ మితం లేని వంశావళులు కానీ బోధించడానికి వీల్లేదు. Nowadays we should be very careful. Nowadays people, tell stories, make people laugh and such kind of things. Timothy, he is asked not to command people not to do it. ఈ రోజుల్లో ప్రసంగాల్లో హాస్యం ఎక్కువైంది, తర్వాత కల్పనా కథలు ఎక్కువయ్యాయి. అయితే వాటిని చేయవద్దని అపోస్తులైన పౌలు తిమోతిని ఆజ్ఞాపిస్తూ దుర్బోధకులు ఆజ్ఞాపించాల్సిందిగా హెచ్చరిక చేస్తున్నాడు. That is what it says that, so teach only those things will edify people in godly life. Verse 4, last part. 4వ వచనము చివరి భాగంలో చెప్తున్నది ఏంటంటే వారికి ఆత్మీయమైనటువంటి విషయాలను, వారు ఎదగడానికి అవసరమైనటువంటి విషయాలను మాత్రమే బోధించాలని చెప్తూ ఉన్నాడు. Verse 5. 5వ వచనంలో, please read that. ఉపదేశ సారమే. The purpose of the commandment is love. అక్కడ ఈ కమాండ్ ఎందుకు ఇస్తున్నాడు, ఈ యొక్క ఆజ్ఞ ఎందుకు ఇస్తున్నాడు అంటే ప్రేమ కలగాలనే. Some wrong doctrines only bring divisions, bring enmity, bring arguments, but the true word of God brings the true love among God's people. కొన్ని మాటలు ప్రజల హృదయాల్లో విరుద్ధ భావాలను, అసమాధానాన్ని నెలకొల్పుతాయి. అసత్య బోధ ఎప్పుడు కూడా విభేదాలను కలిగిస్తుంది. అయితే సత్యవాక్యము ఎప్పుడూ కూడా ప్రేమను కలిగిస్తూ ఉంది. Hello? Yes, sir. Can you hear? So the purpose of giving this command is to bring love among God's people. దేవుని ప్రజల మధ్యలో ప్రేమ కలిగించుటకే ఈ యొక్క ఉపదేశ సారాన్ని అందిస్తున్నట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. Here is a verse tells that how you can have love in the assembly of God. ఆ తర్వాత దేవుని సంఘములో
ప్రేమను ఎలా కలిగి ఉండాలో తెలియజేస్తా ఉన్నాడు. Two things are necessary for that. ఆ దేవుని సంఘములో Two things are necessary. ప్రేమగా ఉండడానికి రెండు విషయాలు అవసరం. Number one, it will only come from a pure or cleansed heart. అది కేవలము పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి కలుగుతుంది. Number one, the pure heart means cleansed heart. A heart that is cleansed by the blood of the Lord Jesus Christ. అది పవిత్ర హృదయము నుండి, పవిత్ర హృదయము అంటే పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి రక్తము చేత కడుగబడిన హృదయములో నుండి మాత్రమే ప్రేమ పుడుతుంది. A heart that experience the forgiveness of God. యేసుక్రీస్తు వారి యొక్క క్షమాపణను అనుభవించినటువంటి హృదయములో నుండి మాత్రమే ప్రేమ పుడుతుంది. That is the pure heart. అది పవిత్రమైనటువంటి హృదయం. A heart that is forgiven by the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా క్షమించబడినటువంటి హృదయము. And next one is that it is good conscience. రెండవది మంచి మనస్సాక్షి. Conscience that have the right standard of the word of God. ఈ మంచి మనస్సాక్షి దేవుని వాక్యము యొక్క నిజమైనటువంటి స్థాయిని, స్టాండర్డ్ని కలిగి ఉంటుంది. If you will have a good conscience only because if it depends upon the right principles of God, the word of God. దేవుని వాక్యములో నుంచి ఆ సత్యము ప్రమాణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది. And the third one, మూడవదిగా a sincere faith. నిష్కపటమైన విశ్వాసము. So in order to have love, there should be three things: cleansed heart, a conscience that is based upon the word of God, and at the same, a sincere faith and trust in the Lord Jesus. That is the sincere faith. ప్రేమ కలిగి ఉండుటకు మూడు విషయాలు అవసరము అని చూసాం కదా. మొదటిగా పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షియు, నిష్కపటమైన విశ్వాసమును కలిగి ఉండుట వలన ప్రేమను మనం కలిగి ఉండగలం. So this is very essential. So the wrong doctrines cannot bring love in the assembly of God. దుర్బోధ లేదా సత్యమునకు విభిన్నమైన బోధ ఎన్నడూ ప్రేమను సంఘములో నెలకొల్పలేదు. So that is why he is asked to teach no other doctrine in the church of God other than the doctrine of our Lord Jesus Christ. అందుకని అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తూ సత్యవాక్యము తప్ప మరి ఏ విషయాలను బోధించడానికి వీల్లేదని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. The law of Moses will not bring that love in the assembly. మోషే ధర్మశాస్త్రము ప్రేమను సంఘంలోనికి తీసుకురాలేదు. Because it never pours love, it only brings judgment upon the people. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ప్రేమను ప్రకటించలేదు. ఆయన ఎల్లప్పుడూ ఆ దేవుని యొక్క న్యాయాన్ని, తీర్పును గురించి బోధించిన వాడు. Only by the grace of God a heart that is cleansed. కేవలము దేవుని కృపచేత పవిత్రపరచబడిన పవిత్ర హృదయం. A conscience that is depending on the word of God. దేవుని వాక్యము పైన నమ్మకం ఉంచినటువంటి, దేవుని వాక్యాన్ని పై ఆధారపడినటువంటి మంచి మనస్సాక్షి. Thirdly, real trust and faith in the Lord Jesus Christ. That only will produce love. మూడవదిగా నిష్కపటమైనటువంటి విశ్వాసం మాత్రమే ప్రేమను చేయగలదు. Why is he saying that?
ఎందుకు ఆయన ఇలాగ అంటున్నాడు? Because there were some people who came to teach the law of Moses in the assembly. ఎందుకంటే ఆ, సంఘములోనికి ఆనాడు ఆ, మోషే ధర్మశాస్త్రాన్ని ప్రకటించడానికి వచ్చిన వారు ఉన్నారు. That is verse 7. 7వ వచనంలో ఆ మాట చూస్తాం. Please read కొందరు that. మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. Those who have went away from the truth. సారీ Those who have went away from the truth. వారందరూ కూడా సత్యం నుండి వైదొలిగిపోయిన వారుగా ఉన్నారు. With idle talks, verse 7, verse 6, last part. మనం Desiring to be teachers, turn to idle talks. వారు నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులు ఎండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అంటున్నాడు. Oh, they taught something they didn't understand. They misrepresented the word of God, the law of Moses. వారు ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నారు కానీ వారు అది ఎందు నిమిత్తం అర్థం చేసుకోలేకపోయారు. They failed to realize that the law of Moses is to bring what? The knowledge of sin in the lives of the people. ఈ యొక్క ధర్మశాస్త్రము అనేది ప్రజల యొక్క జీవితాల్లో పాపమును గూర్చిన ఆలోచన తీసుకురావడం, అంటే పాపాన్ని గూర్చిన తెలియజేయడానికి మాత్రమే ఉపయోగపడింది. It is only to convict people of their sins. వారి పాపాన్ని గూర్చినటువంటి విషయాన్ని వారికి తెలియజేయలేదు, కన్విక్ట్ చేయలేదు. Maybe I will not go to that matter. To show how sinful they are, that was the purpose of the law. అయితే ఈ ప్రేమ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు ఎలాగో the law of Moses. ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది వారు ఎలాగో పితృపారంపర్యమైనటువంటి విషయాల్లో మునిగిపోతున్నారు, ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారని తెలియజేయడానికి అది విఫలమైంది. The law of Moses, they misunderstand. ఈ మోసే ధర్మశాస్త్రాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. It was never to save people from their sins. మోసే ధర్మశాస్త్రం ఎన్నడూ కూడా ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి కాదు. But they brought it to the church. వారు సంఘంలోనికి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చారు. So that is one of the reasons Apostle Paul is asking not to teach the law of Moses in the assembly. అందుకని ఈ కారణం చేత అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని సంఘంలో బోధించనివ్వకండి, దుర్బోధకులు వచ్చారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఆజ్ఞాపిస్తూ ఈ పత్రిక రాశాడు. Law is only to lead people to the Savior. ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది ప్రజలను పాపంలోనికి నడిపించడానికే నిలబడింది. It is to tell them how condemned they are in their sins, that the whole world is sentenced to eternal fire. ఈ ధర్మశాస్త్రము వారు ఎంతగా పాపంలో మునిగిపోయారో తెలియజేయడానికి మాత్రమే నిలబడింది. Not knowing the purpose of it, they were trying to teach, and through Apostle Timothy is asked not to teach such things in the assembly. దాని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని ఎరగకుండానే ధర్మశాస్త్రాన్ని బోధించవద్దు అని చెప్పి అపోస్తలుడైన పౌలు వారికి ఆజ్ఞాపిస్తున్నారు. I think the time is up. We will now close with these thoughts. ఈ యొక్క సమయం అయిపోయింది కనుక ఈ మాటలతో మనము ఈ వాక్యాన్ని ముగిద్దాం. The teachers should know what they teach. బోధించేవారు వారు ఏమి బోధిస్తున్నారు అనే విషయాన్ని ఎరగాలి.
it is not just to say something that a preaching should be. ఏదో ఆ బోధ అనేది ప్రసంగం అనేది ఏదో చూయించుకోవడానికి కాదు బోధించాల్సింది. All the teaching of God's word should direct us to the Lord Jesus Christ and to his gracious words. వాక్యం అనేది ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభు దగ్గరకు నడిపించేదిగా, ఆయన కృపగలిగినటువంటి ఆ మాటలను వారికి అర్థమయ్యేలా చేసేదిగా ఉండాలి బోధ. He alone can give us forgiveness of sins. యేసుక్రీస్తు మాత్రమే మన పాపములకు క్షమాపణ కలుగు చేయగలరు. He alone can cleanse our conscience with his precious blood. ఆయన మాత్రమే శుద్ధి చేయగలరు. He alone can give sincere love and faith in our heart. మన హృదయాల్లో ఆయన మాత్రమే నిష్కపటమైన విశ్వాసాన్ని స్థిరపరిచి మనలో ప్రేమను నింపగలరు. So rather than leading the people to the Lord and to his grace, there were false teachers leading the people to the law and to curse and to other things. ఈ విషయాలను ఎరుగకుండానే, ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఎరుగకుండానే వారు ధర్మశాస్త్రాన్ని వారి మధ్యలోనికి తీసుకొచ్చి బోధిస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్న వారుగా ఉన్నారు కనుక రాస్తూ ఉన్నాడు. So the teaching should be with the purpose of leading people to the Savior and to his grace. బోధ అనేది కేవలం ప్రజలను యేసుక్రీస్తు యొద్దకు నడిపించడానికి మాత్రమే ఉండాలి. Apostle Paul realized that. అపోస్తలుడైన పౌలు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. Timothy realized that. తిమోతి అర్థం చేసుకున్నాడు. And all of us need to realize that and lead people in the right way. మనం అందరం కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకొని సరైనటువంటి జీవితాన్ని ప్రభు కొరకు జీవించగలగాలి. It is not few commandments, but it is the gracious Lord who directs our lives. ఏదో ఇది కొన్ని ఆజ్ఞలు కాదు, ఇది కృపగలిగిన దేవుడు మనల్ని ఆ వైపుకు నడిపిస్తూ ఉన్నాడు. So may God bless us to commit our heart and our conscience and our faith in accordance to God's grace and God's love. మనము దేవుని వాక్యానికి, ఆయన కృపకు మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయనకి సంపూర్ణ అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడదాం. Thank you. God bless you all. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక. అమూల్యమైన సంగతులను మన మధ్యలోనికి తీసుకు